హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం నవల్లోని 24వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 24వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? ఒకరోజు అరుగులబడి సమావేశానికి రావాల్సిందిగా ఆ 3 ఊళ్ళలో పెద్దలతో సహా అందరికీ కబురంపిస్తారు శ్రీవల్లి సుబ్బయ్య గారు. అరుగులబడి అయ్యవారు గొప్పతనాన్ని గురించి అందరికీ వివరించాలని పిలిపించానని చెప్తారు సుబ్బయ్య గారు. మానవ సేవే మాధవ సేవని మనసా వాచా నమ్మటమే కాదు, ఆచరణలోనూ పెట్టిన మహానుభావుడు ఆయనని చెబుతాడు. అగ్రవర్ణాల వారు, వెనుకబడిన కులాల వారి మధ్య అంతరం ఉండకూడదని కృషి చేయటమే కాకుండా తక్కువ కులానికి చెందిన పిల్లవాడిని దత్తత తీసుకున్నారని, అతనే తన తండ్రి కృష్ణారావు అని ఊరి వాళ్ళకి పరిచయం చేస్తాడు సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారి అయ్యవారు దత్తపుత్రుడు కొడుకని, వెనకబడిన కులం వాడని తెలుసుకుని ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా అచ్చంగా ఒకే పోలికతో ఉన్న కృష్ణారావుని, అతని కొడుకు సుబ్బయ్య వారిని చూసి నిర్ఘాంతపోతారు. ఇంతలో శ్రీవల్లి కూడా కొన్ని విషయాలు ఊరివారితో పంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 24వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? నందనవనం నవల్లోని 24వ భాగం. శ్రీవల్లి అందరి వైపు చిరునవ్వుతో చూసి చెప్పటం మొదలుపెట్టింది. మా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మా వాళ్ళెవ్వరికీ కులం పట్ల అభ్యంతరం లేకపోవటానికి ఓ కారణం ఉంది. ఈయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా నాన్నతో రకరకాల విషయాలపై చర్చ సాగించటం జరుగుతూ ఉండేది. వాళ్ళిద్దరి మధ్య సాగే కబుర్లలో ఎన్నో సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు కూడా దొర్లిపోతుండేవి. అందుకేనేమో ఈయన ఎప్పుడు వచ్చినా మా నాన్న మొహంలో మా ఇంట్లో ఏదో సాంస్కృతిక కార్యక్రమం ఏదో జరుగుతున్నంత ఆనందం కనిపించేది. మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడైతే మా నాన్న ఏదో శ్లోకమో పద్యమో చెప్తూ అమ్మని పిలిచారు. అమ్మ ఎందుకు పిలిచారా అని ఆలోచిస్తోంది. ఈయన ఏం లేదండి, మంచినీళ్ళు తెచ్చివ్వమని అడుగుతున్నారు అని చెప్పాడు. అంటే ఏదో ఒక సభలో ఒక పండితుడు తనకు మంచినీళ్లు కావాలని అడగడానికి ఓ పద్యం చెప్పారట. దాని భావం శివుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా, నీకు పార్వతీదేవి చాలును శివ, గంగని విడుమా అని కోరటం దాని అర్థమట. మంచినీళ్ళు కావాలని అలా అడగటం అన్నమాట. ఆ పద్యం నాన్న చమత్కారంగా చెప్పేసరికి ఈయన అర్థం చేసుకుని అమ్మతో మంచినీళ్ళు కావాలని చెప్తున్నారని చెప్పటం నాన్నను విస్మయపరచటమే కాదు, ఈయన పట్ల అపార అభిమానాన్ని కలిగించిందన్నమాట. అప్పటి నుండి ఈయన రాక కోసం నాన్న ఎదురుచూడటం కూడా మొదలైంది. మా పెళ్లి ప్రస్తావానికి నాన్నకి అభ్యంతరం ఉండకపోవచ్చును గాని అమ్మకి మాత్రం కులం వల్ల ఉంటుందనుకున్నాను. మా అమ్మ కూడా ఈయన అభిమానే అని నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు ఈయన మా ఇంటికి వచ్చినా మా అమ్మ ముందు గది వెనక తలుపు దగ్గరే ఎక్కువ తచ్చాడుతూ ఉండేది. నేను కారణం అడిగితే ఇద్దరు ప్రతిభావంతుల మధ్య జరిగే సంభాషణ ఎంత చమత్కారంగా వినసొంపుగా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు వాళ్ళిద్దరి కబుర్లు విను అంది చిరునవ్వుతో. ఆ మాటలకి నాకు ఆశ్చర్యం, ఆనందము కూడా కలిగాయి. మా పెళ్లి నిశ్చయమైనప్పుడు మా అమ్మ అభ్యంతరం చెప్పకుండా ఉండడమే నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిందని చెప్పినప్పుడు అమ్మ జవాబు అలాగే నన్ను ఆశ్చర్యానందంలో ముంచెత్తింది. భాష విషయంలో, విషయ పరిజ్ఞానంలో ఆ అబ్బాయి అందరికంటే ముందుంటాడు. అది తెలిసి వెనకబడిన కులం అని ఎలా అనగలం అంది. వ్యక్తిత్వానికే తప్ప కులానికేమీ ప్రాధాన్యత లేదనే విషయాన్ని అమ్మ ఎంత గొప్పగా చెప్పింది అనిపించింది. ఆమెది గొప్ప మనసు. అమ్మ పాదాలకు నమస్కరించి ఆ తర్వాత ఆనందంతో చేతులతో చుట్టేశాను. మా పెళ్లి తర్వాత కూడా మేం మా పెద్దవాళ్లకు భరోసా ఇచ్చినట్లుగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగానే ఉన్నాం. దీనికి మా పెద్దవాళ్ల సంస్కారము కొంత కారణమని నేను నమ్ముతాను. కొంతమంది పెద్దలు పిల్లల సమస్యలు తీవ్రమైనవి కాకపోయినా చిన్న చిన్న వాటికే ఎక్కువగా స్పందించి వాళ్ళ మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను తగ్గించడానికి చూడకుండా వాళ్ళకి తెలియకుండానే తమ మాటలు, చేతల ద్వారా అవి పెద్దవవటానికి కారణం అవుతుంటారు. మాకు అలాంటి సమస్యలేవి పెద్దవాళ్ల వలన ఎదురు కాలేదని చెప్పటమే నా ఉద్దేశం. మామయ్య గారు కూడా మాకు కొండంత అండగా నిలబడి సలహాలు, సూచనలు ఇచ్చారే తప్ప ఏనాడు ఏ విధంగానూ దండించలేదు. చివరిగా నాది ఓ మాట. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలనేవి రావటం చాలా సహజం. ఎప్పుడూ భార్యాభర్తలిద్దరికీ ఏకాభిప్రాయమే ఉంటుందని చెప్పలేం. అయితే ఇద్దరి మధ్య ప్రేమ అనేది బలంగా ఉంటే మాత్రం చిన్న చిన్న సమస్యలన్నీ చాలా తేలిగ్గా తేలిపోతాయి. పెళ్లికి ముందున్న ప్రేమ బంధం చివరి వరకు బలంగా నిలబడాలంటే ఏ ఒక్కరి వలనో వీలు కాదు, ఇద్దరి బాధ్యత ఉంటుంది. ప్రేమ అనేది కొడిగంటిన దీపమై ఆరిపోకుండా ఇద్దరూ తమ 4 చేతులు అడ్డుగా పెట్టాల్సిందే అంటూ శ్రీవల్లి ముగించింది.
ఇక మీరు చెప్పండి అన్నట్లు మామగారి వైపు చిరునవ్వుతో చూసింది. మంచినీళ్లు తాగి స్థిమితపడినట్లుగా కృష్ణారావు గారు లేవబోతోంటే కొడుకు, మీరు కూర్చోండి నాన్న, అసలు కథ చెప్పాల్సింది మిగిలే ఉంది, అది నేను చెప్తాను అన్నాడు. మళ్ళీ శ్రీవల్లి వైపు సరదాగా, సరేనా అని అడిగాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. దానికి ఆయన చిరునవ్వుతో అందరివైపు చూసి, సామరస్యంగా సుఖంగా జీవించడానికి నేను ఓ విషయం చెప్దామనిపించి మీకు ఉదాహరణ ఇలా చూపించానన్నమాట. ఏ విషయంలోనైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా కానీ మనం ఆడవాళ్ళకి చెప్పి వాళ్ళ సలహాని తీసుకుంటే మనకు సమస్యలేవి ఎదురుకావనేది నా ఉద్దేశం అంటూ తమాషాగా నవ్వి, ఇక అసలు సంగతి ప్రారంభిస్తాను అన్నాడు. ఒకరోజు మా నాన్న చేతికి ఓ ఉత్తరం అందింది. అడ్రస్ పూర్తిగా లేకపోవడంతో మా ఆఫీసులు ఎన్నింటినో చుట్టేసి చివరకు మాకు చేరిందనమాట. ఆ ఉత్తరంలో 2 వాక్యాలున్నాయి అంతే. ఎవరు రాశారో కింద సంతకమూ లేదు. ఒక బాధితురాలు అని మాత్రమే ఉంది. ఇంతకీ ఆ ఉత్తరంలో ఉన్నదేమిటో కూడా చెప్తాను. విద్యాలయాలు స్థాపించి మీ ఊరుని ఎంతో అభివృద్ధి చేశానని అనుకుంటున్నారే కానీ అక్కడ రగులుతున్న కులాల చిచ్చు, పరువు హత్యల గురించి తెలీదా? మీరేమీ చేయాలనుకోవటం లేదా? ఈ 2 వాక్యాలే ఉన్నాయి. ఎవరో హడావిడిగా రాసినట్లు అనిపించింది. ఎందుకంటే అక్షరాలేవి కుదురుగా లేవు. ఊరుకు చాలా దూరంగా ఉన్న మాకు ఎవరో చెప్తే తప్ప ఊరు విశేషాలు తెలిసే అవకాశం లేదు. ఆ ఉత్తరం చదివి నాన్న చాలా బాధపడి ఊరు గురించి వాకప్ చేసి కొన్ని వివరాలను తెలుసుకోగలిగారు. ఊళ్ళో పిల్లలు చక్కగా చదువుకుని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. డబ్బులు పంపి పెద్ద పెద్ద మేడలు కట్టించుకోగలగటమే కాకుండా ఊరుకు ఎన్నో సదుపాయాలు ఏర్పరిచారు. ఇవే మాకు ఊరు గురించి తెలిసిన విషయాలు. అందుకే నాన్న ఆ వార్తలకు చాలా సంతోషించారు కూడా. అయితే ఆ ఉత్తరం అందాక మళ్ళీ వాకప్ చేస్తే తెలిసిన విశేషాలు కొంచెం వేరేగా ఉన్నాయి. ఎందరో పిల్లలు ఉద్యోగాలకై విదేశాలకి వెళ్లటంతో ఊరు ఆర్థికంగా అభివృద్ధి చెందిన మాట నిజమే గాని పెద్దవాళ్లలోని మూఢాచారాలు, కులాల జాడ్యం మాత్రం అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే కులాల వ్యత్యాసం ఏమాత్రం తగ్గకపోగా బాగా పెరిగింది. వెనకబడిన కులాల వాళ్ళు ఎప్పట్లాగే ఊరికి దూరంగా ఉండే గూడెంలోనే ఉంటున్నారు. 2-3 కులాంతర వివాహాలకు పాల్పడటంతో తల్లిదండ్రులు కులాభిమానంతో రెచ్చిపోయి కన్న పిల్లలనే మమకారాన్ని వదులుకుని పరువు హత్యలకు పాల్పడ్డారని విని నాన్న ఎంత కుమిలిపోయారో చెప్పలేను. ఏం చేయాలి అనే ఆలోచనతో సతమతమవుతోంటే నేనే ఒక విషయం చెప్పాను. కొన్నాళ్లు ఆ ఊళ్ళో ఉండి పెద్దల్లో మార్పు తీసుకురావటానికి, కులాల జాడ్యం వదిలించటానికి కృషి చేస్తానని చెప్పి నాన్నను ఒప్పించాను. ముందు తనే వెళ్తానని అన్నారు గాని నేనే అంగీకరించలేదు. ఏదో కొన్ని రోజులుండి ప్రసంగాలు చేస్తే వాళ్ల ఆలోచనలో మార్పు వచ్చేదని, వాళ్లతో పాటు వాళ్లలో ఒకడిగా అక్కడ ఉంటూనే ప్రయత్నించాల్సి ఉంటుంది కనుక కుటుంబంతో సహా వెళ్ళి ఉంటానని చెప్పి ఎలాగో ఒప్పించగలిగాను. నాన్న ఆ వయసులో అక్కడే ఉండి అలవాటైన ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మా వ్యాపార లావాదేవీలను చూసుకోగలగటమే తేలిగ్గా బావుంటుందని నాకు అనిపించింది. ఆ పైన నాన్న ఎంతో ఇష్టపడే ఈ ఊళ్ళో కొన్నాళ్లు ఉండగలగటమూ నాకు ఇష్టంగా అనిపించింది. అలా అయ్యవారి మనవడుగా వారు ఇచ్చిన అరుగులబడి ఇంటిలోనే కాపురం ఉండగలిగే అదృష్టం లభించింది. ఈ విషయం తెలిసి మా అబ్బాయి రామం కూడా మాతో వచ్చాడు. ముందు చదువు పూర్తి చేయమనంటే ఆ విషయం గురించి తర్వాత ఆలోచిస్తానని, మాతో కలిసి స్వంత ఊర్లో ఉండటం కూడా ఓ చదువు కిందే వస్తుందని, ఆ చదువే తనకు ముఖ్యంగా అనిపిస్తోందని వాదించాడు. దాంతో మేము సరేనన్నాం. అయితే ఈ విషయాలన్నీ ముందుగానే అందరికీ చెప్పవచ్చు కదా అని మీకో సందేహం కలిగి ఉంటుందనుకుంటున్నా. మేము ఈ ఊరు పెద్దల్లో మార్పు కోసమే కాకుండా ఆ ఉత్తరం ఎవరు రాశారు, ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి అలా రాశారో లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని పరిష్కార మార్గంగా ఏం చేయాలో ఆలోచించాలని అనుకున్నాం. అందుకే మా స్థితిగతులు మీకు తెలియపరచలేదు. ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నానని చెప్పటంలో ఉద్దేశం వేరే ఏం లేదు. మీరు నన్ను దూరం పెట్టకుండా మీతో పాటు కష్టపడేవాడిగా, మీలో ఒకడిగా చూస్తారనే. ఆస్తిపాస్తుల వివరాలు లేకుండా కేవలం నా ప్రవర్తన ద్వారానే మీ దగ్గర గుర్తింపు తెచ్చుకోగలగాలనే కోరిక ఉండటంతోనే ఇలా చేశాను. ఆ పైన మా నాన్న దగ్గర అరుగులబడి అయ్యవారి మనవడిగా తాతగారికున్న గౌరవ మర్యాదలను ఊరి ప్రజల దగ్గర నుండి సంపాదించుకోగలనని నేను సవాల్ చేయటం కూడా ఒక కారణమే. నా కష్టం మీదే బ్రతకాలనిపించింది. ఎలాంటి అదనపు సౌకర్యాలను కోరుకోలేదు. ఏ మనిషికి కనీస అవసరాలకి లోటు ఉండకూడదు కానీ విలాసాల అవసరమూ లేదు. కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు ఇవి మాత్రమే అసలైన ఆనందానికి హేతువులని నా ఉద్దేశం.
ప్రకృతి ఎలాంటి తారతమ్యం చూపించదు. ఎండ, వాన, వెన్నెల ఇలాంటివన్నీ అందరికీ ఒకేలా అందుతాయి. మనము ఈ పాఠాన్ని గ్రహించగలగాలి. మన కోసం మనం కష్టపడుతూనే అసహాయులకు ఆసరాగా మన చేయిని అందివ్వగలగటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా ఈ ఊళ్ళో మీతో కలిసి బతికిన ఈ రోజుల్లో నేను స్వానుభవం మీద గ్రహించిన ఈ విషయాలను మీతో పంచుకోవాలనిపించి చెప్తున్నానంతే. సంపాదనే ధ్యేయంగా ఉండకూడదేమో గాని ఎవరికీ హాని కలిగించని రీతిలో ధర్మబద్ధంగా సంపాదించగలిగితే దమ్ము, ధైర్యం కలుగుతుందన్నది నిజమే. ఈ విషయంలో నాన్న నాకు ఆదర్శం. సంపాదించబట్టే తన స్వంతానికి అనుభవించాలనే ఆశ లేకుండా ఎంతోమందికి చేయూతనివ్వగలుగుతున్నారనుకుంటాను. ఇక్కడ ముందుగా చెప్పిన కథలాంటి నిజంలో జరిగిన ఇంకో విషయం చెప్తాను. నాన్న తనతో పెళ్లిని కాదన్నా కించపడకుండా సుజాత అనే అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించిందని చెప్పారా? అయితే సుజాత భర్త మాత్రం పెళ్లికి ముందు ప్రేమ కథ నడిచిందనే పుకార్నే నమ్మి ఆమెను చాలా చిత్రహింసలతో బాధపెట్టిన సంగతిని తెలుసుకోగలిగాను. శారీరకంగా హింసిస్తేనే అది బాధించటం కాదు, తరచూ కులం తక్కువ వాడితో ప్రేమాయణం జరిపిందంటూ ఆవిడ్ని పదే పదే హింసించటంతో ఆమెలో అదేం తప్పు కాదే అని తిరగబడాలన్నంత కసి పెరిగిపోయింది. ఆమెకు ఓ కూతురు పుట్టి పెద్దయ్యాక వేరొక కులం వాడిని ప్రేమిస్తోందని తెలిసాక పరోక్షంగా ప్రోత్సహించి భర్తపై పగ తీర్చుకున్నట్లుగా సంతృప్తి పడిందట. అయితే ఆ భర్తగారు ఇంకా ఇంకా పగ పెంచుకుని కన్న మమకారానికి తిలోదకాలిచ్చి ఆమెని, అల్లుణ్ణి 2 ఏళ్ల తర్వాత అదును చూసి కడతెర్చాడు. వాళ్ళ 6 నెలల పిల్లాడు మాత్రం ఏమైపోయాడో ఎవరికీ తెలియలేదు. చేసిన పాపం ఊరికే పోదన్నట్లుగా అతను చట్టానికి దొరక్కపోయినా తొందరలోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. కూతురు, ఆమె కుటుంబం అంతా భర్త చేయించిన హత్యల వల్లనే కడతేరిపోవటం విన్న సుజాత గారికి మతి తప్పింది. బంధువులెవరో ఆవిడ్ని దూరంగా ఎక్కడో మానసిక వైద్యాలయంలో చేర్పించి చేతులు దులుపుకున్నారు. కొన్నాళ్ళకి కొంతవరకు ఆరోగ్యం కుదుటపడినా పూర్తిగా ఆరోగ్యవంతురాలు కాలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొన్నాళ్ల క్రితం శారీరకమైన అనారోగ్యం ఉన్నా గాని కొంత మానసిక ఆరోగ్యం కలగటంతో ఆమెకు అవసాన దశలో స్వంత ఊరిలో గడపాలన్న కోరికతో ఈ ఊరికి బయలుదేరారు. ఊరుకు చేరే ప్రయాణం మధ్యలో తటస్థపడిన ఒక వ్యక్తితో ఆమె తన కథను చెప్పుకోవడం జరిగింది. అతను ఎవరో కాదు, ఆమె అల్లుడికి తమ్ముడే. కులాంతరమనే కారణంగా తన అన్నగారు హతుడవటంతో ఎవరిమీదో తెలియని పగతో రగిలిపోతున్న అతను ఆమెను కడతేర్చాలని పన్నాగం పన్నాడు. ఆ మాటలు పూర్తి కాకముందే భద్రయ్య నిలబడి, ఏం మాట్లాడుతున్నావు సుబ్బయ్య? నీకేం తెలుసు ఆమెను చంపాలనుకున్నానని? ఆ కుటుంబం వాళ్ళు చేసిన అఘాయిత్యం తెలిసినా మా చేనులోనే ఉన్న పాకలో ఆమెకి వసతి ఏర్పరిచి అన్నపానాదులన్నీ చూస్తుంటేను బుసకొట్టినట్లు రోషంగా అన్నాడు. ఆయన పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. శాంతంగానే జవాబిచ్చాడు. నేను ఎవరి పేరు చెప్పలేదు. వాళ్ళంతట వాళ్లే బయటపడాలని, పడతారని నేను అనుకున్న ఆలోచన ఫలించింది చూసారా? మీరు చంపాలని అనుకోలేదేమో గాని ఆమెను చాలని భోజనంతో ఖైదీని చేసి హింసించిన మాట నిజమే కదా? ఆ పాకకి కాపలాగా పెట్టిన మీ నమ్మిన బంటు ద్వారా మేం సేకరించిన సమాచారం నిజమేనని రుజువు చేసుకున్నాకనే ధైర్యంగా ఇప్పుడు చెప్పగలుగుతున్నా. మీకు తెలియని విషయం కూడా ఇప్పుడు వినండి. ఆమెకు అప్పుడప్పుడు తెలివి వస్తూ ఉంటుంది, కొన్నిసార్లే మతిమరుపులో ఉంటుంది. ఈ విషయాలు తెలియకుండానే ఆమెను బందీ చేసి హింసించి పగ తీర్చుకోగలుగుతున్నానని మీరు భావించారు. ఆవిడ ఎటూ పారిపోకుండా కాపలా మాత్రమే కాకుండా ఆ పాకకి ముందుగా ఉన్న చావిడిలో ఎప్పుడూ 10 మంది పనిలేని వాళ్లతో పేకాట జోరుగా సాగే ఏర్పాటు, వెనకవైపున్న చేలకు ముందుగా జాగిలాలు, ఎటూ పారిపోయే మార్గం లేకుండా చీకటి గదిలో బంధించి అరకొర ఆహారంతో శిక్షించగలుగుతున్నానని మీరు లోపల అనుకుంటుండవచ్చు గాని మీరు చేసిందేమిటో చెప్పమంటారా? ఆ హత్యలతో ఏమాత్రం సంబంధం లేని, కులాల వివక్షను సహించలేని ఒక వయోవృద్ధురాల్ని బంధించి మీరు సాధించిందేమిటి? ఒకరు తప్పు చేస్తే ఆ కుటుంబానికి, కులానికి సంబంధించిన వాళ్ళని శిక్షిస్తే మీకు ఏం అనగోరుతుంది? అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఆఖరి రోజులను ప్రశాంతంగా సొంత ఊర్లో గడపాలనుకోవటమే ఆమె చేసిన నేరమా? ఆ కంఠంలోని పదునుకు భద్రయ్య తీవ్రంగా జవాబు చెప్పాలనుకున్నాడు గాని తత్తరపడుతూ, నేనావిడికి రక్షణ కల్పించానే గాని పగ తీర్చుకోవడమేముంది అన్నాడు బింకంగా. ఓహో, మీరలా అనుకుంటున్నారా? కొంచెం వ్యంగ్యంగా అంటూ ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు.
అరకొర ఆహారంతోనూ వైద్యం లేక అనారోగ్యంతోనూ అల్లాడుతూ ఉన్న ఆమె తన గురించి కాకుండా ఊళ్ళో చెలరేగుతున్న కులాల కల్లోలను అణచాలని కోరిందండి. ఆవిడది అంత గొప్ప మనసు. కాపలావాడితో పాటు వచ్చిన మీ అమ్మాయిని ఎవరో ఆమెకు తెలియకపోయినా ఆ 2 మాటలు, మా నాన్న వివరాలు కొన్ని తెలిసినవి చెప్పి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయమని కోరిందావిడ. మా నాన్నకు వచ్చిన ఆ ఉత్తరంలోని దస్తూరి, మా ఇంటికి చేరిన ఒక చీటీలోని దస్తూరి ఒకటేనని మా లచ్చిందేవి గుర్తుపట్టింది. మా రామానికి నిశ్చయమైన అమ్మాయి కాకుండా భద్రయ్య గారి అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేయాల్సి రావటంతో మా లచ్చిందేవి మా నాన్నకు ఆ విషయం చెప్పింది. ఆయన వివరాలన్నీ తెలుసుకుని అలా వీలు కాదని కరాఖండిగా చెప్పటంతో ఆవిడ ఏం చేయాలో తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి ఒక చీటీ ఇచ్చి వెళ్ళిందట. రామాన్ని తన కూతురు ఇష్టపడుతోందంటూ భద్రయ్య గారు చెప్పిన విషయం కల్పనేనని ఆ చీటీ ద్వారా తెలుసుకోవటమే కాక అంతకుముందు నాన్నకు వచ్చిన ఉత్తరం కూడా ఆ అమ్మాయే రాసిందని అర్థమైంది. రామానికి నిశ్చయమైన సంబంధాన్ని చెడగొట్టి తన కూతురుతో వివాహం నిశ్చయం చేయటం వలన అగ్రవర్ణ కులస్తులపై పై చేయి సాధించగలిగానని అనుకోవటం ఆయనకి సంతోషం కలిగించిందో లేక మరేమైనా ఇతర ప్రయోజనం ఉందో ఆ విషయం అయితే మాత్రం నాకు తెలీదు. మేం చెప్తున్న వార్తల్ని తెలుసుకున్న నాన్న సుజాత గారికి ఏమైనా సాయం చేయగలగాలనే తపంతో తను వచ్చి పక్క ఊర్లోనే మకాం పెట్టి ఆచూకీ తెలుసుకోవటం కోసం ఈ ఊరికి రావడం జరిగింది. అప్పుడే నా పోలికలతో ఉన్న నాన్నను చూసి కొంతమంది నేనే అని భ్రమపట్టం జరిగిందని చెప్పుకున్నాం కదా. నాన్నకు సాయం చేస్తూ వచ్చిన సూర్యాన్ని చూసి కొంతమంది మా రామం అనుకుని అపోహపడ్డారు. నాన్న చివరకు సుజాత గారిని పక్క ఊర్లోని హాస్పిటల్కి చేర్చగలిగారు. కాపలాదారుడు రహస్యంగా సహాయం చేయటంతోనే ఈ పని చాలా సులువైంది. కృష్ణారావు లేచి వచ్చి కొడుకు భుజం మీద చేయి వేసి, నేను ఇంకో 2 మాటలు అందరితో చెప్పాలనుంది అనటంతో ఆయన అలాగే అన్నట్లుగా తల ఊపి ఆయన కుర్చీని అందరి ముందుకు జరిపి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. సుజాత హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో తొందరగా కోలుకున్నట్లే అనిపించింది. కానీ పెద్దవాళ్ళమైపోయాం కదా, అనారోగ్యాల్ని తట్టుకోవటం తేలికైన విషయం కాదు. అందువల్లనే అంటూ 1 నిమిషం ఆగి మళ్ళీ చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయింది ప్రశాంతంగా నా సమక్షంలో. నాకు కర్మలు ఆచరణల పట్ల నమ్మకం ఉన్నా లేకపోయినా ఆవిడ కోరిక ప్రకారం ఆవిడ మనవడితోనే అవన్నీ శాస్త్ర ప్రకారం జరిపించగలిగానన్న తృప్తి నాకు మిగిలింది. ఆయన గొంతు గద్గదమైంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పటిదాకా అరుగుమీదే కూర్చుని ఉన్న శ్రీవల్లి చటుక్కుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇంతటితో 24వ భాగం సమాప్తం. వచ్చే వారం ఆఖరి భాగమైన 25వ భాగంతో కలుద్దాం.